హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి చేపలు కొనడానికి అయితే వెళ్తున్నాము. మాకు మా బాబాయ్ వాళ్ళకి నేను శ్రీకాంత్ కలిసి రెడీ అయ్యి మాకు ఇక్కడ దగ్గరలో గుడి దగ్గర డ్యామ్ ఉంది. ఆ డ్యామ్లో మనకు చేపలు దొరుకుతాయి. అక్కడ ఆ చేపల కోసం అయితే వచ్చాము. మనకి ఇప్పుడు టైం వచ్చేసి 6:45 అయితే అయింది. చేపల కోసం పొద్దున్నే వెళ్తున్నాము. మాకు ఇక్కడ దగ్గరలో డ్యామ్ ఉంది. ఆ డ్యామ్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటాము. చేపలు వచ్చేసి మనకి కేజీ 100 రూపీస్ అయితే పడుతుంది. మొక్కలు కొట్టినందుకు ఒక 50 రూపాయలు. అక్కడనే వండే ఉంటుంది. వండే పని అయితే కేజీకి 100. ఎన్ని కేజీలో తీసుకుంటే అన్ని 100. అప్పుడు వండిన వాటితో కలిపి మొత్తం 250 పడుతున్నాయి. ముక్కలు కొట్టినందుకు 50 రూపాయలు, చేప 100, వండినందుకు 100. చూద్దాం. ఆయనకు ఫోన్ చేశాను, ఆయన ఫోన్ అయితే లిఫ్ట్ చేయలేదు. ఉన్నారా లేకపోతే జెండా ఏమైనా ఎత్తేసారా? ఇప్పుడు రాంతీర్థం సెంటర్ అయితే రీచ్ అయిపోయాం. నుంచి మనకు ఆ కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండకి ఆ సైడ్ అవ్వాలా. మనం ఇప్పుడైతే ఈ కాలం అయితే క్రాస్ చేయాలి. ఈ బ్రిడ్జి మించి ఇది ఇప్పుడు నా చిన్న పిల్లలప్పుడు వేసినారు బ్రిడ్జి. అంటే అవతల సైడ్ నుంచి యువతల సైడ్కి రావడానికి మనకి లెఫ్ట్ సైడ్లో శివయ్య స్వామి, గంగమ్మ తల్లి గుడి అండ్ సాయిబాబా గుడి అయితే ఉంటుంది. మనకి రైట్ సైడ్కి వచ్చేసరికి కొండ ఉంటుంది. ఆ కొండకి ఈ గుడికి మధ్యలో కాలువ. ఓకే, మనమైతే చేపలు కోవడానికి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ చేపల రేట్ ఎంత ఉందో కనుక్కొని మీకు చెప్తాను. ఓకే, మనం తీసుకున్న చేపలు అయితే రెడీగా ఉన్నాయి. 2 కేజీలు తీసుకున్నాను. మాకు 1 కేజీ, మా బాబాయ్కి 1 కేజీ. కానీ ఇక్కడ నాకు మైనస్ ఏంటంటే అనుకున్న ప్రైస్ కంటే ఎక్కువ పడ్డాయి చేపలు. కేజీ వచ్చేసి 150 అంట. మామూలుగా అయితే ఇంతకుముందు 100 రూపీస్ మాత్రమే. నేను శ్రీకాంత్ కలిసి రెడీ అయ్యి మాకు ఇక్కడ దగ్గరలో గుడి దగ్గర డ్యామ్ ఉంది. ఆ డ్యామ్లో మనకు చేపలు దొరుకుతాయి. అక్కడ ఆ చేపల కోసం అయితే వచ్చాము. కాబట్టి అక్కడ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే మనం 2 కేజీల చేపలు అయితే తీసుకున్నాం. ప్రైస్ అయితే కొంచెం ఎక్కువే ఉంది. ఇంతకుముందు అయితే కేజీ 100 రూపీస్కి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కేజీ 120 కేజీ వచ్చేసి 150 రూపీస్. మళ్ళీ కొట్టినందుకు 20 రూపాయలు ఎక్స్ట్రా, ముక్కలు కొట్టినందుకు. ఇంకా వండితే ఇంకా 100 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటారంట కేజీకి. అందుకని చెప్పేసి
ఓన్లీ 150 పెట్టి చేపలు కొని ముక్కలు కొట్టించుకొని మనమైతే ఇప్పుడు వెళ్తున్నాం. వీటిని ఎలా ప్రిపేర్ చేయాలి? మా పిన్ని ఉంది ఇంటికాడ, మా పిన్ని చేత అయితే వండియాల. మనకి ఇంట్లో ఎవరికి చేత కాదు చేపలు వండటం. ఓకే, చేపలు అయితే ఇంటికి తీసుకెళ్ళాను. మా పిన్ని అయితే మసాలా నూరుకుంటుంది. చేపలు అయితే నేను శుభ్రంగా నీట్గా పసుపు వేసి ఉప్పు వేసి 3-4 సార్లు కడిగాను శుభ్రంగా. అంక తీసి ఇచ్చాను. ఇంకా మసాలాలు వేసి అంత ఐటమ్ అనేది రెడీ అయినాక దాంట్లో చేపలు వేసి కుకింగ్ అయితే స్టార్ట్ చేసింది. మాకు మా బాబాయ్ కలిపి ఇద్దరికి ఒకేసారి కుకింగ్ చేపిస్తున్నాను. రెడీ అయిపోయినాక మాకు మా బాబాయ్ చేసాక సపరేట్ చేసుకుంటాము. చూడండి, మనకి ఇప్పుడైతే బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం గంట అయితే పెట్టకూడదు. ఓకే గైస్, ఇంతతో వీడియో ఆపేస్తున్నాం. మన వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.